రక్తం శరీరానికి ఇంధనం లాంటిది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాలలో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం రక్తం ఎక్కించడం. రక్తదానం చేసేవాళ్ళు ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో ఇంకొకరి ప్రాణం కాపాడవచ్చు. ఆరోగ్య సమాజం కోసం ఇప్పుడు రక్తదాతలు అవసరం. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రక్తం ప్రాధాన్యం తెలిపేందుకు, రక్తదానంపై అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సకాలంలో చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మంచి సందేశం ఇచ్చింది. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 ఏండ్లలోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. కొందరు ఒక్కసారి రక్తం ఇవ్వడానికే భయపడిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు. మత్తుమందులకు అలవాటు పడిన వారు, హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి, రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తం ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకసారి రక్తం ఇచ్చిన తరువాత మహిళలైతే 6 నెలలు, పురుషులు 3 నెలల తర్వాతే రెండోసారి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. శరీర బరువు సగటున 45 కేజీలు ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. వీరిలో హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములు ఉంటేనే రక్తదానం చేయాలి. ఒక వ్యక్తి దానం చేసే రక్తం 3 ప్రాణాలను కాపాడుతుందని WHO సూచిస్తున్నది. రక్తం ఇవ్వగానే దాన్ని వివిధ కాంపోనెంట్లుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కలిసిన ద్రవం వంటివన్నీ ఉంటాయి. ఒక హోల్ బ్లడ్ను కనీసం 3 రకాల కాంపోనెంట్లుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కరి రక్తమే కనీసం 3 ప్రాణాలను కాపాడుతుంది. దీనిని మరిన్ని కాంపోనెంట్లుగా విడదీసే అవకాశం ఉంటే మరికొందరి ప్రాణాలను కాపాడుతుంది. జూన్ 14వ తారీఖు నాడు రక్తదాతల దినోత్సవం ఉంది. రక్తదాతల దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రక్తం విలువని తెలియజేయడానికి రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మేము ఏఎస్డబ్ల్యూ పెట్టిన తర్వాత చాలా చోట్ల రక్తదానాలు చేశాము. ఎంతోమందికి హాస్పిటల్లో రక్తం అవసరం ఉందంటే త్వరగా మేము వెళ్ళి మా టీం ఒక 20 మంది సభ్యులు ఉంటారు. ఎవరు అందుబాటులో ఉంటే వారు వెళ్ళి రక్తదాన సేకరణ చేసి వాళ్ళకి ఎవరికైనా అందుబాటులో ఉంటే వాళ్ళకు అవసరాన్ని ఇస్తున్నాము. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఇట్లా రక్తదానం చేయాలి. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే రక్తాన్ని మనం ఎవరు ఉత్పత్తి చేయలేము, తయారు చేయలేము. ఒక వ్యక్తి నుంచి తీసి ఇంకో వ్యక్తికి ఇవ్వాలి. ఇట్లాంటి వాటికి మనం స్వచ్ఛందంగా అందరు యువకులు ముందుకొచ్చి రక్తదానం చేసి తోటి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు ముందుకొచ్చి ఎంతోమందికి రక్తదానం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే రక్తదానం చేయడం వల్ల కూడా మనకు కూడా చాలా మంచిది. 3 నెలలకు ఒకసారి మనకు కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. సాటి మనుషులకు మనం రక్తాన్ని ఇస్తే అది చాలా బాగుంటుంది. ముందుకొచ్చి రేపు జూన్ 14వ తారీఖు రక్తదాత దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంపులు పెట్టి అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జూన్ 14 రక్తదాత దినోత్సవ సందర్భంగా ఈ యొక్క రెడ్ క్రాస్ భవన్లో ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని కూడా మా యువజన సంఘాల సమితి పక్షాన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రక్తం ఇవ్వడం ద్వారా ఏదైతే గుండె సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటుంది, అదేవిధంగా క్యాన్సర్కి దూరంగా ఉండడం జరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఒక రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ కూడా రాదు. ముఖ్యంగా యువతకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపవచ్చు. ముఖ్యంగా రక్తంలో ఇనుము శాతం పెరగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కావున యువత పెద్ద ఎత్తున ఈ యొక్క రక్తదాన కార్యక్రమాల్లో విరివిరిగా భాగస్వాములు కావాలి. ముఖ్యంగా యువతకు కోరేది ఒకటే, మా యువజన సంఘాల సమితి పక్షాన యువత ఏదైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఏదైతున్నాయో బర్త్డే సెలబ్రేషన్స్లో వారి యొక్క జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ భవన్కి కానీ ప్రభుత్వ వైద్యశాలకు కానీ వచ్చి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు రక్తదానం చేసినట్టయితే ఒక రక్తదానం 2 ప్రాణదానంతో సమానం. కాబట్టి ఖచ్చితంగా యువత ముందుకు రావాలి. ఈరోజు రక్త కొరతతో చాలామంది యాక్సిడెంట్ ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. వారికి రక్తం దొరకక చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క రక్తం ఇవ్వడం ద్వారా ఒక ప్రాణిని కాపాడినట్టుగా భావించడం విధాలు జరగవు. రక్తం ఇస్తే ఆరోగ్యవంతమైన మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుంది. రక్తంలో ఇనుము శాతం పెరుగుతుంది. పెరగడం ద్వారా క్యాన్సర్ నుండి
క్యాన్సర్ బారిన పడకుండా ఒక ఉపయోగం ఉంటుంది. కావున యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా యువత రక్తదానం విరివిరిగా రక్తదానం చేయాలి. సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేయొచ్చు. 4 నెలలకోసారి ఈ రక్తదానం చేసినట్లయితే ఎటువంటి ఆరోగ్యానికి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా అందరూ కూడా 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి అర్హులు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు బొంత రమేష్, ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ సేవా సంస్థ, నల్గొండ జిల్లా. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొంత మా దగ్గర ఇప్పుడు 19,642 మంది డోనర్స్ ఉన్నారంటే ఆ రక్తదాతలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రక్తదానం చేసినట్లయితే ఇతరులకు ప్రాణదానం చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మా పౌరునిగా కాకుండా మన భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. కాబట్టి అందరూ రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం రక్తం ఇచ్చినట్లయితే అపోహ పడకూడదండి, ఏమవుతుందో ఏమో అనేది. మనం ఎన్నిసార్లు అయితే రక్తం ఇస్తామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి 3 నెలలకు ఒకసారి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఎవరైనా వయసు కలిగిన వారు ఎవరైనా ఇవ్వచ్చు. కాబట్టి ఈ రక్తదానాన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశమే నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ ఘనతని దక్కించుకునే బాధ్యత మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఏంటంటే, భగవంతుడు ప్రాణం పోస్తాడు, తల్లి జన్మనిస్తుంది, రక్తదాత అనేవాడు పునర్జన్మనిస్తాడు. కాబట్టి ఈ పునర్జన్మ అనేది చాలా విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడవలసిందిగా మనవి చేస్తూ, మీ బొంత రమేష్, ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ సేవా సంస్థ, నల్గొండ జిల్లా.